కుంటుపడుతున్న గ్రామాభివృద్ధి వివరాల్లోకెళ్తే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామ పరిస్థితి. ఈ పంచాయతీ పరిస్థితి మండలంలో ఉన్న సుమారు 11 గ్రామాల్లో లేని విచిత్రమైన పరిస్థితి. ఇక్కడికి సుమారు ఈ 4 సంవత్సరాలలో కూడా 10 మంది సెక్రటరీలు మారారని, తద్వారా పరిపాలన కుంటుపడుతుందని, జనాలకి అవసరమైన జనన మరణ ధృవపత్రాలు, అలాగే ఉద్యోగులకి అవసరమైన జీతాల చెల్లింపు కూడా ఆలస్యం అవుతుందని గ్రామ సర్పంచ్ పట్టియ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రూరల్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ గ్రామానికి ఒక శాశ్వత పంచాయతీ సెక్రటరీ నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో ఏ విధమైన అభివృద్ధి పనులు చేయాలన్నా, పనులు వసూలు చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నామని, కావున వెంటనే శాశ్వత పరిష్కారం దృష్ట్యా కలెక్టర్ దీనిపై చర్య తీసుకోవాలని సర్పంచ్ అన్నారు. నా పేరు బీర సత్యమండి. మా అన్నయ్య గారు కాలం చేశారు. డెత్ సర్టిఫికేట్ కావాలండి. ఇక్కడ సెక్రటరీ గారేమో మారేటండి. మళ్ళీ రావాలంటే మళ్ళీ 10 రోజులు పడితే ఎత్తులే కానీ అంటున్నారండి. దాని గురించి మాకు త్వరగా మాకు పని అయ్యేలా చేయాలండి మేము. అది మాకు ఇక్కడ సెక్రటరీ గారు కావాలండి. మాకు పని ఇబ్బంది అయిపోతుందండి. పనులు వేరే వస్తుంది. మాకు ఇక్కడ సెక్రటరీ గారు కావాలండి. నా పేరు కొండపల్లి పట్టయ్య. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామానికి ప్రస్తుత సర్పంచ్ని. మేము 2021 నందు ఎన్నికవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే గడిచిన 4 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు కూడా పర్మనెంట్ సెక్రటరీలోని ఇన్ఛార్జ్ సెక్రటరీలు అయినా సరే ఎఫ్ఏసీలు కూడా 10 మంది వరకు మారారండి. ఇది చాలా ఇబ్బందిగా పరిణమించింది మా పంచాయతీకి. ఏ పని అభివృద్ధి పని ఏ పని చేయాలన్నా, ఒక జనన మరణ ధృవపత్రం కావాలన్నా, ఒక వేరే పత్రాలు కావాలన్నా, ఆఖరికి మా సచివాలయం సిబ్బంది జీతాలు పెట్టుకోవాలన్నా కూడా ప్రతిసారి కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఒక అద్భుతమైన పాలన తీసుకొస్తారని చెప్పి మేము ఆశించాం. అలాగే ఆ ఆశలకు విరుద్ధంగా మా ఆశల్ని అడియాసలు చేస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో 5 సెక్రటరీలు మారారు. మీరే అర్థం చేసుకోవచ్చు. 5 సెక్రటరీలు మారడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాం. ఒక సాధారణ పరిపాలన కూడా స్తంభించి, సాధారణ పరిపాలన ఒక సెక్రటరీ వెళ్తున్నారు, ఇంకో సెక్రటరీ వస్తున్నారు, ఒక ఇన్ఛార్జ్ వెళ్తున్నాడు, ఒక ఎఫ్ఏసీ వస్తున్నాడు. ఇలాగా అయితే మేము ఎలాగా ఇక్కడ చెప్పాలో కూడా మాకు అర్థం కావటం లేదు. దయవించి గౌరవనీయులైనటువంటి మా ఎమ్మెల్యే గారు, మా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేదంటే మా సమస్యని కొంచెం సానుకూలంగా పరిష్కరించినట్లయితే ఇక్కడ మేము ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండగలమని చెప్పేసి ప్రజల తరఫున, దుళ్ళ గ్రామ ప్రజల తరఫున మరీ ప్రార్థించి విన్నవించుకుంటున్నాను. కలెక్టర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే, ఈ 10 మంది సెక్రటరీల్లోనూ 4 అనగా గొలుగురు లక్ష్మి, మహేష్, రవికిషోర్, సత్యానంద కుమార్, వీరు 4 కూడా ప్రమోషన్లు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ప్రమోషన్ల మీద మా ఊరు వచ్చి మా ఊరు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ ఒక గ్రేడ్ 4 సెక్రటరీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎందుచేతనో ఇక్కడికి రావటం లేదు. ఏమన్నా అడిగితే కలెక్టరేట్ ఆఫీసులో ఉన్నారు, అలాగని ఇలాగని చెప్తున్నారు. దాని గురించి కూడా మాకు సరైన సమాచారం లేదు. దయవుంచి 10,000 జనాభా కలిగినటువంటి మా దుళ్ళ గ్రామంలో 10,000 జనాభా కలిగినటువంటి దుళ్ళ గ్రామంలో సచివాలయాలు కూడా 2 ఉన్నాయి. అసలు లెక్క ప్రకారం 3 ఉండాలి, 3 లేవు, 2 ఉన్నాయి. అందుచేత పని భారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారి సమస్యకి పరిష్కారం చూపిస్తారని చెప్పేసి కోరుతున్నాను.